ఇలాగా డాడీ కవర్ చేయండి కొంచెం చేయి అదే గడిపో రెండవ అధ్యాయము 10 నుండి 12 వరకు భాగాన్ని కుటుంబంలో మీరే చిన్నగా ఉన్నాయి పెద్దగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 10 నుంచి 12 వరకు. ఆచారాంతకరమైన వారు ఆ ఇంట్లోకి వచ్చి ఇట్లా తల్లి అయిన మరియకు వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందకరంగా అత్యానందపడితే ఇందులోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి ఫోన్ మీరు ఇంగ్లీష్ చదివాను
నక్షత్రం. వారు ఆ నక్షత్రం చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెను విప్పి బంగారమును సాంబ్రాణియు బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విజయ్ కుమార్ గారు లోపలికి రమ్మని ఆయన అవసరం విజయ్ కుమార్ గారు లోపలికి రమ్మని ఏది వాయించేద్దాం అది ఇచ్చుకో అందరం ప్రార్థన చేసుకుందాం. పెట్టేనా? మమ్మల్ని వీటిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో ప్రభా మరి మీరు పుట్టారనే వార్తను ప్రభా చాటుకుంటూ మా ప్రియులకు గృహాలన్నింటిని దర్శించడానికి దేవ మీరు ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి మరి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి నీకు వందనాలు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి మరి క్రైస్ట్ ఇవాంజలికల్ చర్చ్ పోలీస్ క్వార్టర్స్లో మరి చర్చ్ యొక్క రజరా గారి ఇంట్లో మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన కృప కొరకు నేను స్తుతిస్తున్నాను దేవ నీకు వందనాలు. విజయ్ కుమార్ గారిని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ మధ్యకాలంలో ఎంతో బలహీనపడ్డాడు ప్రభా, మీరు బలపరిచారు నీకు దేవాదిగా ప్రభా క్షేమంగా ఇంటికి నడిపించారు. హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది, అయినప్పటికీ మీరు తోడుగా ఉండి కృప చూపించి స్వస్థపరిచి నడిపించారు. ఇంకను సంపూర్ణమైన స్వస్థత మీ కుమారుడు అనుగ్రహించండి, ఆరోగ్యంతో నింపండి, ఆయన కావలసిన ప్రతి అవసరతకు నామను తీర్చండి, కృప చూపించండి. ఆయన డ్యూటీల్లో పనులలో సమస్త విషయాల్లో మీ తోడ్పాటు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ గృహాన్ని నిర్మించుకుంటున్నారు తండ్రి, ఆ పనుల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని దేవ త్వరలో పూర్తయి ప్రభావాన్ని స్తుతించే ధన్యత వారికి కలిగించమని ప్రార్థిస్తున్నాం. మరి సత్యమణి గారు ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చూసుకోండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి. తన పనిపాట్లు మీరు తోడుగా ఉండి ఓపికలో సహనాన్ని దయచేయండి. జ్ఞానం కలిగి తన ఇంటిని చక్కబెట్టినటువంటి ధన్యత కలిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఇదిగో ప్రభా వీళ్ళని ప్రేమించిన కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం. బహుమానాన్ని మీరు ఆశీర్వదించండి, ఎవరి ప్రేమలో తోడుగా ఉండండి, అప్పుడు విషయంలో మేలు చేయండి, చేసే పనులలో సమస్త విషయాలు బిడ్డకు తోడుగా ఉండండి తండ్రి. ఏమైనా ప్రాణాలను దగ్గరగా జీవిస్తూ మీ ఆశీర్వాదాలు పొందుకునే దీవెన ఆ యొక్క కృపాన్ని కుమారుడు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి విజయ్ కుమార్ గారు మందిరంలో ప్రజలుగా తన బాధ్యత నెరవేర్తిస్తుండగా మీ జ్ఞానంతో నింపి కృప చూపించమని ప్రతి అవసరం నాన్న తీర్చమని ప్రార్థిస్తున్నాం. క్రిస్మస్ సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని ఈ కుటుంబానికి బిడ్డగా దయచేయడంలో పరిస్థితులు దేవాన్ని పొందిన. అలాగే సంఘ సభ్యులుగా పిల్లల మొదలుకొని పెద్దల వరకు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి. ఈ గృహానికి శుభములు దీవెనలు అనుగ్రహించి నీ మేలు తినిపి నడిపించమని యేసునామమున నడుచున్నాము తండ్రి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను సరస్వతిగా దేవుని దీవెన సదాకాలం మరి కుటుంబ సభ్యులకును మనందరికీ కార్యక్రమాలన్నిటికీ తోడు నడిపించునుగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, కృష్ణుడు పుట్టెను, హల్లెలూయా, కృష్ణుడు పుట్టెను, హల్లెలూయా. కూర్చోండి నాన్న, ఫాస్ట్ తెలియచ్చు నేను రాసేస్తాను బాబీ, బాబీ నేను రాస్తాను. టూ తమ్ముడు వెయిట్ చేయి వెళ్ళిపో. విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ, విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ కానీ చెప్పండి. లక్ష్మి అందరు చెప్పండి స్త్రీల క్రిస్మస్కి రమ్మని. అందరూ పద్మ గారి పిల్లలే, పద్మ గారు మీరు ఇక్కడ రావాలి. సార్ రండి, ఇది వీడియో ఆంటీ గారు మీరు ఒకసారి ఒకసారి రైట్. ఆంటీ గారు ఏంటంటే యూత్ క్రిస్మస్ బాగా అవకాశం ఇచ్చారు. దేవుని కృప. మీరు చెప్పండి. పద్మ గారు ఎవరు రావాలి స్త్రీల క్రిస్మస్? చెప్పండి. అక్కడే
చిన్నకి మీకు అందరికీ పిల్లలు కూడా యూత్ క్రిస్మస్ రోజు కూడా భోజనాలు ఉన్నాయండి. ఆ రోజు కూడా భోజనాలు ఉన్నాయి. యూత్ క్రిస్మస్ రోజు లంచ్ ఉంది, అదే డిన్నర్ ఉంది. డిన్నర్ ఫాలోస్ ఆన్. ఏది ఒకసారి హ్యాపీ క్రిస్మస్ ఉండండి. హ్యాపీ క్రిస్మస్. ఓకే 18th యూత్ క్రిస్మస్. స్లోగా నువ్వు స్పీడ్గా తిప్పితే క్లారిటీ తగ్గిపోతుంది. స్లోగా తిప్పాలా. సార్ గారు ఈవినింగ్ సెమీ క్రిస్మస్ హ్యాపీస్. తమ్ముడు నువ్వు రావాలి, పార్టిసిపేషన్ చేయాలి. ఓకేనా? అవునా? ఓకే అని కూడా వేద్దాం. మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. స్వరపేటగా అరిగిపోద్ది. ఏమండి ఇంటి ఇల్లు కొన్నారా? అయితే మాకు వచ్చేసిన చిన్న హింటు. ఓకే రైట్. థ్యాంక్ యూ తమ్ముడు.